పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. దాయిదీ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తోంది. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికి కూడా గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందీపోరాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని కుల్చర్ బాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులకు యత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని అధికారులు అయితే వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిస్తోంది. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికి కూడా గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందీపోరాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇక ఈ జిల్లాలో కుల్హాద్ బాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని కొందరు అధికారులు వెల్లడించారు.